కొంతకాలంగా తమిళనాడులో తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేస్తారు అని జరుగుతున్న ప్రచారానికి స్వయంగా రాఘవ లారెన్స్ ఒక వీడియో ద్వారా చెక్ పెట్టారు. తాను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదు, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ఆయన అందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా మనకు తెలిసిందే విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ రెండు నియోజకవర్గాలు అంటే ఇటు పెరంబూర్ అలాగే తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఆయన పెరంబూర్ నుంచి స్థానం గెలవటంతో ఇటు తిరుచి ఈస్ట్ అనేది ఖాళీగా ఉంది. దీంతో అక్కడి నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేస్తారంటూ చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ తెరదించారు రాఘవ లారెన్స్. ఎందుకంటే అక్కడ అంటే ఎప్పటి నుంచో టీవీకే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకే ఆ అవకాశం దక్కాలి, వాళ్లే పోటీలో ఉండాలి. ఇప్పుడు కొత్తగా తాను వచ్చి అక్కడ పోటీ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి నేను అక్కడ పోటీ చేయట్లేదు అని అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమో చెప్పలేమంటే రాబోయే రోజుల్లో ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆయన పోటీ చేయట్లేదని ఒక క్లియర్ కట్ గా చెప్పేశారు.